డీటెయిల్స్ చూద్దాం. హెల్త్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. ఇందులో భాగంగానే జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఇక సనత్ నగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓల్డ్ సిటీలోని పారిశ్రామిక ప్రాంతాలను మహమ్మద్ అలీ సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్లోని షాపూర్లో హమాలీలతో కేటీఆర్ మాట్లాడారు. హెల్త్ పాలసీ ఖచ్చితంగా భూ కుంభకోణం అని కేటీఆర్ అంటున్నారు. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో పారిశ్రామికవేత్తలు బలి కావద్దని అన్నారు. పారిశ్రామికవేత్తలను ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. ఇక ఓల్డ్ సిటీలోని పారిశ్రామిక ప్రాంతాల్లో సందర్శన అదంతా జరుగుతుంది. ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నాం అంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకొస్తున్న వివరాలు అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ అయితే పోరుబాట పట్టింది. నిన్న ఈరోజు పారిశ్రామిక ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి హమాలీలతో ఆయన ముచ్చటించారు. అదేవిధంగా యువ పారిశ్రామికవేత్తలను కూడా కలిసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను కూడా అమ్మాలని చూస్తుంది. ఇందులో భాగంగానే భారీ ఎత్తున నిధులు సమీకరించాలని చూస్తున్న క్రమంలో ఈ పాలసీ మొత్తం కుంభకోణం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా 5 లక్షల కోట్ల కుంభకోణానికి ఈ ప్రభుత్వం పాల్పడుతుంది. ఇందులో మంత్రులు, ముఖ్యమంత్రి సహా అందరూ కూడా వాటాలు పంచుకుంటున్నారు అంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలో ఇప్పటికే 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసి ఆ బృందాలన్నిటి కూడా హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల సందర్శన కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్లో, అదేవిధంగా రాజేంద్ర నగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో సబితా ఇందారెడ్డి, అదేవిధంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కూడా పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి ధర, అసలు భూముల ధరలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏదైతే హానికారక పరిశ్రమలు ఏదైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఇక్కడే ఉంచాలి. ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్ బయటికి తీసుకెళ్లాలి తప్ప ఇప్పుడు ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా ఖాళీ చేయించి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని కూడా ఈ ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూములను కేటాయించాలని చూస్తుంది. తక్కువ అంటే సబ్ రిజిస్ట్రార్ ధర కంటే కూడా చాలా 30% తక్కువ ధరతో ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే చాలా చోట్ల ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకే చాలా తక్కువ నామినల్ రేటుతో కూడా వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టడం, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. అఖిలపక్షాన్ని కూడా కూడగడతాం. ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తాం. ప్రజల కాలనీలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు కూడా వివరిస్తాం. అదేవిధంగా ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని ముందుకు వెళ్తాం. ఈ పాలసీ వెనక్కి తీసుకొని లక్షల కోట్ల ప్రజల భూమిని కాపాడేదాకా కూడా పోరాటాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఖచ్చితంగా ఈ అంశంపై న్యాయ పోరాటాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధపడుతుందనే విషయాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ చెప్పుకొచ్చారు. అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొని రావాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములయ్యే పారిశ్రామికవేత్తలకు కూడా కేటీఆర్ హెచ్చరికలు జారీ చేస్తారు. ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటాం. దీనికి బాధ్యత ఖచ్చితంగా మీరంతా కూడా వహించాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే హిల్ట్ పాలసీ మాత్రం మొత్తం రాష్ట్రంలో అగ్ని అయితే రాజేసింది. ఎందుకంటే ఇప్పటికే అటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా దీనిపై పోరాటం చేస్తుంది. ఇప్పటికే గవర్నర్ను కలిసి హిల్ట్ పాలసీని రద్దు చేయాలి, దీనిపై పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరుగుతుంది కాబట్టి దీనిపై విచారణ జరిపించాలని కూడా ఇప్పటికే గవర్నర్కు ఒక వినతి పత్రాన్ని బీజేపీ పార్టీ కూడా ఇచ్చింది. అదే మరోవైపు 7వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు కూడా పిలుపునిచ్చిన క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా స్పీడ్ పెంచింది. ఖచ్చితంగా హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా దాన్ని రద్దు చేసేంత వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. చందు, ముఖ్యంగా హెల్త్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కొన్ని నిజ నిర్ధారణ బృందాలతో కూడా పారిశ్రామిక ప్రాంతాలంట్లా కూడా పర్యటన చేస్తున్నారు కదా, మరి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి రెస్పాండ్ ఏంటి? పారిశ్రామికవేత్తలు ఏమంటున్నారు దీనికి సంబంధించి? అయితే ఈరోజు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో కేటీఆర్ పర్యటించిన క్రమంలో కొంతమంది హమాలీలతో ముచ్చటించారు. ఇక్కడ నుంచి కనుక పరిశ్రమలు కనుక తీసేస్తే తాముకు ఉపాధి కోల్పోతామనే విషయాలను కూడా వారంతా కూడా చెప్పారు. అదేవిధంగా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా ఉన్నాయి. అవి ఏదైతే కాలుష్యకారక పరిశ్రమలు కూడా ఉన్నాయి. కొంతమంది యువ పారిశ్రామికవేత్తలకు కొన్ని కంపెనీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి హాని చేయని పరిశ్రమలను ఎందుకు తొలగించాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదైతే కాలుష్యాన్ని వెదజల్లేటువంటి పరిశ్రమలు మాత్రమే ఈ
పారిశ్రామిక ప్రాంతాల నుంచి బయటికి తరలించాలి తప్ప ఉన్న ఫలంగా అన్ని కంపెనీలకి తరలించాలంటే మాత్రం చాలా ఉపాధికి ఇబ్బంది పడి చాలామంది నిరాశ్రయాలు అవుతారు, దాంతోపాటు ఉపాధి కోల్పోతారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటే విషయాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ నేతల దృష్టికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువ పారిశ్రామికవేత్తలు కూడా తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తా ఉంది. ఎందుకంటే మేము పాలసీలకు వ్యతిరేకం కాదు, కానీ హాని చేసేటువంటి కాలుష్యాన్ని వెదజల్లేటువంటి పరిశ్రమలు మాత్రమే బయట తరలించాలి. ఉన్న ఫలంగా ఇక్కడ ఉన్నటువంటి లక్ష రూపాయలు గజం ఉన్నటువంటి ధరల్లో దాదాపు ఏదో 2,000కో 3,000కో అప్పచెప్పడం సరైంది కాదు. ఎందుకంటే దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తుంది అనేటువంటి విషయాన్నే ప్రధానంగా ప్రొజెక్ట్ చేసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం హిల్ట్ పాలసీపై పునఃసమీక్షించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.